నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, కొంతమందికి మనీ బ్లాకేజెస్ విపరీతంగా ఉంటాయి. ఇందులో డబ్బులు పెట్టినా అవి మళ్ళీ వెనక్కి తిరిగి రావు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పు ఇచ్చినా వెనక్కి తిరిగి రాదు. ఒక హౌస్ ఏదన్నా సేల్ చేద్దామని సేల్ చేసినా రిటర్న్ అమౌంట్ రాదు. ల్యాండ్, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే ఆడవాళ్ళు ఇంట్లో వేసుకునే చీటీ మాటలు ఇవన్నీ ఉంటాయి కదా. సో చిన్న చిన్నవి, అందులో కూడా డబ్బులు రావు. వాళ్ళ చేత్తో ఎవరికి డబ్బులు ఇచ్చినా వెనక్కి రావు. ఆ పర్టికులర్ టైం వాళ్ళని అంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడ కాలు పెడితే అక్కడ నెగిటివ్గా అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా డబ్బులు అనేది అసలు ఎక్కడి నుంచి వాళ్ళకి అవకాశం ఉండదు మేడం. ఎవరికి ఇచ్చినా ఈ అప్పు తీర్చుకుందామని ఇంకొక దగ్గర, ఇది బ్యాలెన్స్ చేసుకుందామని వేరే వాళ్ళ దగ్గర, ఎంత కింద మీద పడినా పాపం డబ్బులు అనేవి వెనక్కి తిరిగి రావు. ఎందుకని అలా జరుగుతూ ఉంటుంది? ఇక్కడ ఏమవుతుందంటే, మనిషి యొక్క జన్మ జాతకంలో ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, 12th హౌస్ చూస్తాం ఎప్పుడు కూడా. ఫస్ట్ హౌస్ అనేది మనీ, వాళ్ళ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఒక మనిషి యొక్క ఇండివిజువల్ పర్సనాలిటీ, వాళ్ళ యొక్క తత్వం, వాళ్ళ యొక్క పర్సనాలిటీ. వాళ్ళ పర్సనాలిటీతో వాళ్ళు చేసేది ఏంటి అంటే, వాళ్ళ తెలివితేటలు ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ బుర్ర ఏంటి, వాళ్ళ తెలివితేటలు ఏంటి, అసలు ఉన్నాయా లేవా, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా, సాధిస్తారా, సాధించలేరా, అన్నీ. ఓకే. సెకండ్ హౌస్ వాళ్ళు కూడబెట్టుకునే ధనం, వాడు సంపాదించే ధనం, వాడు నిలవబెట్టుకునే ధనం, వాడి ఆస్తులు చిరాస్తులు ఏమన్నా ఉన్నా సరే, వాడి ఫైనాన్షియల్ సోర్సెస్ ఏదైనా సరే, సంచిద్ధన్ అంటాం హిందీలో. 12th హౌస్లో హౌస్ ఆఫ్ లాసెసే. ఈ 3 స్థానాల్ని చూసుకుని మాత్రమే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇటువంటి రంగాల్లోకి దిగాలి. ఓకే. అది చూసుకోకుండా ఆ చెక్ లిస్ట్. ఓకే. అంతే కదా. ఇప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందామని వెళ్తే అందులో ఏమైనా వస్తుందా అండి అని అడగకుండా పెట్టేవాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారా? లేదు. ఇప్పుడు నువ్వు బంగారం కొంటున్నా సరే, ఇది పెరగదు, ఇంకా బంగారం ఇంకింతే, దీని లిమిట్ 8,000, ఇంకా దీనికి మించి ఇంకా పెరగదు అంటే అందరూ అమ్మేస్తారు. అవును, కొనం కూడా ఇంకా కొనరు కూడాను. అంతే కదా. అలాగే ఇప్పుడు నువ్వు ఇదే ఇంకా రియల్ ఎస్టేట్ ఇంకా పెరగదు, ఇదే స్లాబ్, ఇదే ఇంకా మార్జిన్, దీని తర్వాత ఇంకా పెరగడానికి లేదు వాల్యూ అనుకుంటే ఎవరు కొనరు కదా. లేదు. అప్పులు చేసి కొనేసేసి తర్వాత మునిగిపోతామని తెలిసి కూడా అప్పులు చేసేస్తారు, రియల్ ఎస్టేట్లో పెట్టేస్తారు. ఆ పర్టిక్యులర్ స్థానం అసలు చెక్ చేసుకుంటా కొననే కూడదు, పెట్టనే కూడదు. 1 to 12 చెక్ చేయకుండా చేస్తే మాత్రం అంతే. ఓకే. మటాష్ అనే చెప్పాలి, అదే కరెక్ట్ వర్డ్. అయితే ఇక్కడ ఈ హౌసెస్లో కనుక ఆ పర్టిక్యులర్ టైంలో వీళ్ళు కొనే టైంలో, ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో ఆయా గ్రహాలే కనుక వచ్చి కూర్చుంటే, హిందీలో అంటాం సోనే పే సుహాగా అని, అంటే ఇంకా యాడ్ టు ద ఫ్లేవర్ అనమాట. ఇంకా అసలు అది కొన్నాము మొదలైంది, ఇలాంటివన్నీ మొదలవుతాయి. ఓకే. ఆ టైంలోనే బుద్ధి పుడుతుంది కొనాలని, ట్రాప్. సో 1 to 12 ఆ రెండో చెక్ చేసుకుంటా ఇల్లు కొనడాలు, ఇన్వెస్ట్మెంట్లో చేయడాలు, కంపెనీల్లో పెట్టడాలు, రిటర్న్లు, షేర్లు, ట్రేడ్ మార్కెటింగ్లు, ఇంక ఇవేమన్నా చేయడాలు. అండ్ గురుస్థానాలు, శుక్రస్థానాలు కూడా చూస్తూ ఉంటాము. ఇవన్నీ చేసేటప్పుడు ఈ నువ్వు చెప్పిన ల్యాండ్లు వీటికి కావాలంటే గురు భగవానుడివి, కుజు భగవానుడివి చూసుకుంటూ ఉంటాము. తర్వాత ఈ పర్టిక్యులర్ హౌసెస్తో కరెస్పాండింగ్ డైరెక్షన్స్ చూస్తాము మళ్ళీ వాస్తులో. అవన్నీ చూసి అవన్నీ చెక్ చేసిన తర్వాత రాబోయే పర్టిక్యులర్ సిగ్నిఫికెంట్ టైం పీరియడ్లో కనుక వీళ్ళకి బ్యాడ్ టైం ఎక్కడ దగ్గర లేదనుకుంటే దిగొచ్చని చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. కొనేసిన తర్వాత వెంటనే ఏళ్ళు నడిచని ముంచుకొచ్చేస్తుంది ఒక 7.5 సంవత్సరాలు కనుకుంటే ఇబ్బంది. 1:7.5 రేషియో నువ్వే క్యాలిక్యులేట్ చేయి. నేను చెప్పేదాకా ఎందుకు, ఎవరో ఎందుకు చెప్పాలి. ఎదర 8 సంవత్సరాలు మనకి ముంచుకొస్తే రాబోతోంది అనుకుంటే మనం పెడతామా? సైలెంట్గా కూర్చోవడం బెటర్ కదా. చిన్నదైనా బాగా చెప్పింది. అంతే కదా. మరి ఉప్పు కొనుక్కొని తెచ్చుకోలేం కదా, తెచ్చుకొని బాధపడడం దేనికి, కూర్చుంటే అయిపోదా. నా తాట అలా ఉంటుంది. అలాగా. సో అలాంటివి చేయకుండా ఉండడం బెటర్. ఒకవేళ అలా ఆల్రెడీ ఎవరైనా చేసేసి ఉంటే అప్పుడు వాళ్ళ జన్మ జాతకాల రీత్యా కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటామండి. వాళ్ళ జన్మ జాతకాలు చెక్ చేసిన తర్వాత, ఎందుకంటే ప్రతి మనిషి ఒకటే కుండలతో వచ్చేసేయరు,
అందరికీ డిఫరెంట్ ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ అయినంత మాత్రాన హస్బెండ్ని చేసుకుంటే వైఫ్కి రెప్లికా, వైఫ్కి చేసుకుంటే హస్బెండ్ రెప్లికా అనేది ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కొన్ని ఫ్యాక్టర్స్లో ఖచ్చితంగా అప్లికబులే, బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. కొన్ని ఫ్యాక్టర్స్లో అది రెప్లికా అవ్వదు. ఓకే. తర్వాత మీకు ఇటువంటివి ఆల్రెడీ దిగిపోయాము, ఆల్రెడీ మునిగాము అని అనుకుంటే అప్పుడు కనుక గురుస్థానాలు చెక్ చేస్తాము, శుక్రస్థానాలు చెక్ చేస్తాము. సడన్ లాసెస్ అయిపోతూ ఉంటాయి. సడన్గా ఇంట్లో లేడీ సిక్ అయిపోతూ ఉంటుంది, లేడీ ఆపరేషన్స్కి గురవుతూ ఉంటుంది, లేడీకి చలనం ఉండదు, స్టాగ్నెన్సీ వస్తుంది. అటువంటివి చెక్ చేస్తాము. లేకపోతే మీరు మీ ఇంట్లో ఈస్ట్ డైరెక్షన్ని కనుక బాగు చేసుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది. ఈస్ట్ డైరెక్షన్లో పురాతనమైన ఫర్నిచర్ ఏం పెట్టద్దండి, ఓల్డ్ ఫర్నిచర్ పీసెస్ కానీ అటువంటివి ఏం చేయొద్దు. ఈస్ట్లో ఏవైనా లోహానికి సంబంధించిన మెటీరియల్స్ ఏమీ పెట్టకుండా చూసుకోండి. అంటే ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేసే వరకు జెనరిక్ రెమెడీస్ అయితే చెప్పగలుగుతాం కాబట్టి జెనరిక్గా పురాతనమైన ఫర్నిచర్ పెట్టకపోవడం మంచిది, ఇరిగిపోయినవి ఫర్నిచర్ పెట్టకపోవడం మంచిది, లోహంతో చేసిన ఏమైనా ఆర్టిస్టిక్ పీసెస్ పెట్టకపోవడం మంచిది. సూర్య భగవానుడికి ప్రతిరోజు రాగి లోటాలో ఒక 13 ఎండుమిరపకాయ గింజలు, 13 గింజలు మాత్రమే, 13 ఎండుమిరపకాయలు తీసుకోవద్దు. ఓకే. 13 గింజలు వచ్చేస్తే అది ఒక ఎండుమిరపకాయలు రాగాక 2లో రావచ్చు గాక, అలా వేసుకుని ప్రతిరోజు సూర్యాంజలి ఇవ్వండి భగవానుడికి, సూర్య భగవానుడికి. అలా ఇచ్చినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రమేణా పోతూ ఉంటాయి. ఉదయాన్నే చేయండి, ఇప్పుడు పొద్దెక్కాక చేయొద్దు దయచేసి. 10 గంటలు దాటిన తర్వాత, 8 గంటలు దాటిన తర్వాత అది సూర్యాంజలి కానే కాదు. మార్నింగ్ బిట్వీన్ 5 and 6 ఆర్ బిట్వీన్ 6 and 7 అంతే. ఇంకా దాటిన తర్వాత చేయడం కూడా వేస్టే. సీరియస్గా చెప్పారు. అంటే రెమెడీస్ అలాంటివి కదా. ఓకే. మనీ బ్లాకేజెస్ ఎవరికైనా ఉంటే ముందు ఇవన్నీ చెక్ చేయించుకోవాలి. అలా ఇంట్లో జనరల్గా చేసుకున్న రెమెడీస్ కూడా మీరు చెప్పున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.